మాట్లాడదాం సుజాత గారు. అంటే ఒక విపక్ష నేతగా ఆయనకు ఆ హక్కు ఉంది, రాజ్యాంగ పరంగా కూడా ఆయన వెళ్ళొచ్చు, పరామర్శించవచ్చు రైతుల్ని, అంతవరకు ఓకే. వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ దాడులు ఇవన్నీ ఏంటి? ఇదంతా ప్రీ ప్లాన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? సార్, ముందుగా మీకు అలాగే వీక్షకులకి ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైసీపీని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వారే అక్కడ దాడులకి పురుగొల్పుతున్నారు అని అనడానికి ఈ రోజు ఇంతకు ముందు జరిగిన ఒకటి రెండు ఉదాహరణలు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ చూసుకుంటే కనుక మనం మొదటి నుంచి అంటే 2019 ఎలక్షన్స్ ముందు నుంచి కోడికత్తి డ్రామా ఏదైతే ఉందో, ఈ 5 ఏళ్లలో వాళ్ళ అధికారంలో ఉండి కూడా తన మీద దాడి చేశాడన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు, కానీ ఒక్కరోజు కూడా విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్న కోర్టుకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తను ఆ కోర్టుకు వెళ్లి విచారణలో పాల్గొంటే అసలు దోషులు ఎవరు, ఎక్కడ డ్రామా జరిగిందన్నది బయటపడతాదన్న భయంతో, అలాగే ఆ అబ్బాయి కోడికత్తి శ్రీను ఒక దళిత యువకుడిని అడ్డం పెట్టుకుని తన సెక్యూరిటీ ఇంకా కొనసాగించుకోవడానికి ఈ రోజు కూడా ఈవెన్ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా తన సెక్యూరిటీ పెంచుకోవడానికి ఆ అబ్బాయిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారండి స్టిల్ ఇప్పటికీ కూడా. ఎందుకంటే నాకు అలాంటి దాడులు జరిగినాయి, మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంది, అంతమంది సెక్యూరిటీ కావాలి, నాకు ఒక 1000 మంది సెక్యూరిటీ కావాలి, 900 మంది సెక్యూరిటీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఆల్రెడీ కోర్టుని. అంతకు ముందు మరి ఈ 2024 ఎలక్షన్స్ ముందు చూసాం గులకరాయి దాడి, ఆ రోజు కూడా అంతే సార్, సేమ్ డ్రామా. ఒక 2 యువకులను అరెస్ట్ చేశారు, తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి లబోదిబ్బమని మొత్తుకున్నారు, మాకేం తెలియదు, అసలు మాకు కొంచెం డబ్బులు ఇస్తారు రమ్మంటే వచ్చాము, వాళ్ళు స్లోగన్స్ చెప్పమంటే చెప్పాము, మాకు సంబంధం లేదు, మేము ఎవరి మీద దాడి చేయలేదు, మమ్మల్ని అనవసరంగా పశువులను చేశారు, మమ్మల్ని బెదిరించారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి కుటుంబాలను బెదిరించారని బయటకు వచ్చి చెప్పారు. మరి బాబాయ్ హత్య కేసు 5 సంవత్సరాలు వారే అధికారంలో ఉన్నా ఏ రోజు కూడా అసలు కేసును ముందుకు సాగనివ్వలేదు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ బృందాల మీద కూడా అసలు అడుగు పెట్టనివ్వలేదు కడపలో. మరి సిబిఐ ఆఫీసర్ల మీద తిరిగి కేసు పెట్టారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారంటే బల నిరూపణను, వారి మూకలతో అక్కడ అల్లరి సృష్టిస్తున్నారు అన్నో ఎవరు ఆరోపణలు కాదు సార్, వాళ్ళ చరిత్ర అలా ఉంది. మనం చూసాం ఇంతకు ముందు మిర్చి యార్డ్ లో రైతులకు వెళ్ళి అక్కడ వీళ్ళకి రైతులకు చేసేది ఏం లేదండి, ఇంకా నష్టం, అక్కడ మిర్చి అంతా తొక్కిపడేశారు. ఈ రోజు చేసిన దాంట్లో ఏముంది, మొత్తం పొగాకు మొత్తం అక్కడంతా దాని మీద ఎక్కి తొక్కేస్తున్నారు వాళ్ళంతా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రైతుల పక్షాన మాట్లాడాలి అనుకుంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, కనీసం మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పంపించి మాట్లాడండి, అది హోందాగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి పరామర్శ చేయొద్దని మేము అనట్లేదండి. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని బయటకు రానియకుండా వాళ్ళ మీద చెప్పులు వేయించి పవన్ కళ్యాణ్ గారిని హోటల్ రూమ్ లో బంధించేసి ఇలా మేము చేయట్లేదు కదా, మీకు స్వేర్ చేస్తున్నాం, కానీ దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా బల నిరూపణ. ఇంతకు ముందు చూసాం సార్, సత్యసాయి జిల్లాకు వచ్చినప్పుడు ఏం చేశారు, హెలికాప్టర్ మీద దాడి చేశారు, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామని చూసారు అన్నారు. దాని తర్వాత ఏం తెలియదండి, దాని వెనుక వైసీపీ వాళ్ళే ఉన్నారు, అదంతా ఫేక్ అబద్ధం స్టోరీ అని అర్థమైపోయింది, బయటికి నిరూపణ కూడా అయింది. మరి ఇప్పుడు ఈ రోజు కూడా జరిగిన దాంట్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ ఎవరెవరు ఉన్నదన్నది సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వస్తాయి. ఎందుకంటే అక్కడ నిరసన తెలిపేది మహిళలండి, వాళ్ళు నల్ల బెలూన్లు పట్టుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుంటే ఒక పక్కన చూస్తున్నాం రాళ్ళు కర్రలు పట్టుకుని ఎవరు వచ్చారండి, మహిళలు అయితే అలా లేరు కదా, వాళ్ళంతా ఒక పక్కన నుంచుని ఉన్నారు కదా, పోలీసులు వాళ్ళకి అడ్డుగా నిలబడి ఉన్నారు కదా, మరి అక్కడ దాడి చేసింది ఎవరు? ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే అమరావతికి వరదలు వచ్చినప్పుడు కూడా వరద రాజకీయాలు చేసిన వ్యక్తి, ఎవరో ఒక 2 వ్యక్తులు కొట్టుకుని పర్సనల్ గొడవల్లో చనిపోతే దానికోసం ఢిల్లీ వెళ్ళిపోయి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లో గవర్నమెంట్ ని బర్తరఫ్ చేయాలని చెప్పి నిరసన చేసిన వ్యక్తి. అంటే ఇప్పుడు అర్జెంట్ గా నాకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రభుత్వం పడిపోవాలి, నాకు అధికారం వచ్చేయాలి, ఇదే ఒక్క ఇంటెన్షన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ పాలిటిక్స్ చేయకుండా ఈ డర్టీ పాలిటిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తూ ప్రజల్లో తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా ఇంకా సుజాత గారు మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు